హలో పీపుల్, ఐ హోప్ యు ఆర్ వెల్. ఇవాళైతే మా అన్న బతుకున్న చేప తీసుకొచ్చిండు. అదేం చేప అంటే రవ్వ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు బతుకున్నట్టే మొత్తం అయితే కొట్టుకుంటుంది చేప. నేను సడన్గా షాక్ అయ్యాను, ఎందుకంటే మధ్యాహ్నం 12 ఎండలో ఎక్కడ దొరుకుతుందో తెలియదు. సమ్మర్ సీజన్లో చేపలు దొరకడం కొంచెం కష్టం, కాకపోతే దానిలో ఇంకా బతుకున్న చేప దొరికిందంటే నేనే ఆశ్చర్యమైనా. మా అన్న సడన్గా అక్కడికి వెళ్తే, చెరువు దగ్గరికి వెళ్తే ఎవరో పడుతురాట. పట్టగానే మా అన్న అయితే 200 ఇచ్చి చేప అయితే తీసుకొచ్చిండు, బతుకున్న చేప. తీసుకురాగానే మా అమ్మ అయితే కట్ చేసి మొత్తం అయితే దాన్ని ఫ్రెష్గా క్లీన్ అయితే చేసింది. దాని పొట్ట అయితే గోయాగానే మొత్తం అయితే దాంట్లో జన వెళ్ళింది, ముక్కలు అయితే తక్కువ వెళ్ళినాయి, మొత్తం జన వెళ్ళింది. హాఫ్ కేజీ అయితే అదే పోయింది. మా అన్న కూడా కొంచెం హెల్ప్ చేసిన అనమాట. మా అన్న కూడా ఇంకో చేప అయితే కట్ చేసిండు, మొత్తం 2 చేపలు అయితే తెచ్చిండు. దాని ముక్కలు అయితే ఫ్రెష్గా మా అమ్మ అయితే ఇట్లా తోముతుందంట. మీ సైడ్ కూడా ఇలానే తోమితే మన వీడియోకి అయితే లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ కూడా చేయండి. తర్వాతకైతే మా అమ్మ అయితే కర్రీ వండింది. కర్రీలో మాత్రం ఎంత బాగుందంటే, కర్రీ తిన్నాకైతే చాలా టేస్ట్గా ఉంది. మా సైడ్ అయితే ఇలాంటి చేపలు తింటే చాలా టేస్ట్ అనిపిస్తుంది అనమాట. మీ అందరూ చాలా ఇష్టపడతారు అనమాట. మీరు కూడా ఇలాంటి కర్రీస్ చేసుకుంటే మన వీడియోకి అయితే లైక్ చేయండి.